జై బీసీ, జై బీసీ. కొనసాగిస్తాం సావిత్రిబాయి ఆశయాలను, కొనసాగిస్తాం సావిత్రిబాయి ఆశయాలను, కొనసాగిస్తాం. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ బీసీ మహాసభకు రాష్ట్రం నలుమూలల నుంచి కూడా పెద్ద ఎత్తున విచ్చేస్తున్నటువంటి బహుజన సోదరులందరికీ కూడా ఈ యొక్క వేదిక హార్దిక ఘన స్వాగతం పలుకుతూ ఉన్నది. అణగారిన వర్గాల ఆత్మగౌరవాన్ని పెంచే దిశగా ఏ స్ఫూర్తినైతే తెలంగాణ ఉద్యమం అందించిందో అదే స్ఫూర్తితో ఇవాళ బీసీలందరూ కూడా న్యాయమైన తమ హక్కుల కోసం పోరాడుతూ ఉన్నటువంటి చారిత్రాత్మక సందర్భంలో ఇవాళ మనం ఉన్నాం. విశ్వకర్మ మనుమయ సంఘం నుంచి వచ్చినటువంటి సోదరులు కృష్ణమాచార్య గారిని వేదికపైకి ఆహ్వానిస్తూ వచ్చినటువంటి సోదరులందరికీ కూడా ఘన స్వాగతం తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా తెలంగాణ జాగృతి ప్రారంభమైన కాలం నుంచి కూడా అణగారిన వర్గాల కోసం కానీ సమాజంలో ఉన్నటువంటి అభివృద్ధి ఫలాలు సంక్షేమ ఫలాలు అందరికీ సమానంగా దక్కాలన్న ఉద్దేశంలో కానీ డిప్రైవ్డ్ సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో వెనుకబడ్డ వర్గాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా కలుపుకొని ముందుకెళ్తున్నటువంటి సందర్భం మనందరం చూస్తూ ఉన్నాం. సోదరులారా, బ్రిటిష్ వాళ్ళ కాలంలో కూడా ఈ దేశం లోపల బీసీలకు రిజర్వేషన్లు ఉండే అన్న సంగతి మీ అందరికి గుర్తు చేస్తూ ఉన్నాం. కానీ స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశం లోపల మండల్ కమిషన్ ద్వారా బీసీలు రిజర్వేషన్లు పొందడానికి దాదాపు 40 సంవత్సరాల పైగానే సమయం పట్టింది. ఈ దేశం లోపల అనేక పోరాటాలతో మనం సాధించుకున్నటువంటి ఈ వెనుకబడ్డ వర్గాల రిజర్వేషన్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని అనేక రంగాలకు కూడా విస్తరించుకొని ప్రతి రంగంలో కూడా సమాన హక్కులను సమాన అవకాశాలను పొందేందుకు ఇవాళ బీసీ సోదరులందరూ కూడా నడుం కట్టడం, దానికి కవితక్క లాంటి ఒక ఉద్యమ నాయకీమని మద్దతు పలికి ముందు నడవడం, బీసీ సోదరులందరితో కలిసి నడవడం కూడా ఒక గొప్ప శుభసూచకంగా భావిస్తున్నాం, ఆహ్వానిస్తున్నాం. సాధారణంగా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి బీసీ సోదరుడికి సోదరిమణికి స్వాగతం పలుకుతూ ఉన్నాం. ఈ రాష్ట్రం లోపల అదేవిధంగా దేశం లోపల బీసీ రిజర్వేషన్లు ఇచ్చినటువంటి ప్రతి సందర్భంలో కూడా కాంగ్రెస్ పార్టీ కానీ అదేవిధంగా బీజేపీ పార్టీ కానీ ప్రతిసారి కూడా పిల్లి మొగ్గలు వేయడం, కుప్పిగంతులు వేయడం, ఏదో ఒక సాకు చెప్పి జరగడం మనం చూస్తూ ఉన్నాం. దయచేసి ఇక్కడ వేదికకు ముందున్న వాళ్ళందరూ కూడా పక్కకు జరగాలి. దయచేసి సోదరులారా, కార్యక్రమం సాయంత్రం వరకు ఉంటుంది కాబట్టి అక్కడ సౌండ్ రావట్లేదు బ్రదర్, సౌండ్ రావట్లేదు, దయచేసి చూడండి. బ్యానర్లు దయచేసి అడ్డం పెట్టకండి. వచ్చిన వాళ్ళందరూ కూడా ఆ సంఘ నాయకులు కూడా వచ్చి దయచేసి అందరూ కూడా తమ తమ స్థానాల్లో కూర్చోాలి. సావిత్రిబాయి అమ్మ మీద అదేవిధంగా బీసీ ఉద్యమం మీద ఉన్నటువంటి అనురక్తితోని అభిమానంతో అందరూ కూడా వాళ్ళ వాళ్ళ అభిమానాన్ని చాటుకుంటూ పుష్పమాలలు తీసుకొచ్చి వేస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా స్వాగతం పలుకుతున్నాం. అదేవిధంగా తెలంగాణ జాగృతి ఆధ్వర్యం లోపల మనం మహిళల ఆత్మగౌరవాన్ని పెంచే విధంగా మహిళా రిజర్వేషన్ల కోసం ఢిల్లీ వేదికగా కొట్లాడడం జరిగింది. కవితక్క గారి నాయకత్వంలో మీ అందరికీ తెలుసు. 16 జాతీయ పార్టీల మద్దతు లేఖల్ని సంపాదించి మహిళా రిజర్వేషన్లకు దన్నుగా తెలంగాణ జాగృతి కవితక్క గారి ఆధ్వర్యంలో నిలిచింది. అదేవిధంగా ఆ రిజర్వేషన్లలో కూడా ఓబీసీ సబ్ కోటా అడిగినటువంటి అతి తక్కువ రాజకీయ పార్టీలు సంస్థలు ఉన్నటువంటి ఇక్కడ ఇవాళ తెలంగాణ జాగృతి నిలబడ్డది. ఢిల్లీ వేదికగా జంతర్ మంతర్ దగ్గర ఒక చారిత్రాత్మకమైనటువంటి ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించి మనం ఈ యొక్క మహిళా బిల్లును సాధించుకోవడంలో మనం కూడా భాగమైనాం. అదేవిధంగా ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి చట్టసభ లోపల నిరంతరం బహుజన బలహీన వర్గాల అభ్యున్నతి కోసం స్ఫూర్తిని చట్టసభలో ఉన్నటువంటి వారందరికీ పంచుతూ ఉండాలన్న ఉద్దేశంతో శాసనసభ లోపల భారత రాజ్యాంగ నిర్మాత బహుజనుల సూర్యుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడంలో కూడా తెలంగాణ జాగృతి అత్యంత క్రియాశీలకంగా వ్యవహరించింది. కాబట్టి ఉమ్మడి రాష్ట్రం లోపలే మనం బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ఉమ్మడి రాష్ట్రం మెడలు వంచి ఆ రోజు శాసనసభలో మనం సాధించుకోవడం జరిగింది. సోదరులారా, యువత కోసం ఎన్నో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పెట్టినాం, మహిళల కోసం ఎన్నో కార్యక్రమాలు చేసినాం. కాబట్టి ఈ నేపథ్యంలో ఇవాళ
బీసీలకు కూడా సమాన అవకాశాలు దక్కాలన్న ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం చేస్తూ ఉన్నాం. స్వతంత్రం వచ్చిన తర్వాత జవహర్లాల్ నెహ్రూ గారి ఆధ్వర్యంలో 1953 లోపల కాకా కలల్కర్ కమిషన్ వేస్తే ఆ కమిషన్ బీసీలు చాలా వెనకబడి ఉన్నారు, వీళ్ళకి రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్తే అప్పటి ప్రధాని నెహ్రూ దాన్ని పక్కన పెట్టించాడు. ఏ కలల్కర్ అయితే బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వమని చెప్పారో ఆయనతోనే ఈ కమిటీ ఇచ్చిన నివేదిక మీద నాకు ఏకాభిప్రాయం లేదని కమిటీ చైర్మన్తోనే చెప్పించారు. ఆ కమిటీ ఇచ్చిన రిపోర్టు మీద దానికి అసమ్మతిని కమిటీ చైర్మన్తోనే చెప్పించారు. అది ఈ దేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ రాజకీయం. అదేవిధంగా 79కి వచ్చేటప్పటికి మొరార్జీ దేశాయ్ గారి అన్నా ఇది మన సభ ద్వారా ప్రభుత్వానికి చాలా అంశాలు చెప్పాలి. మీరు ఇట్లా మీద మీద పడితే ఎట్లా అన్న? నేనేమంటున్నా అంటే అందరికి దయచేసి వచ్చిన వాళ్ళందరినీ నేను చూసిన మీ అందరికి కూడా నమస్కారాలు. కాకపోతే మన వాయిస్ గవర్నమెంట్ దాకా పోవాలి కదా, దయచేసి శాంతంగా ఉండండి. ఎందుకంటే మీడియా మిత్రులకు ఏమాత్రం వినబడతలేదట, నా రిక్వెస్ట్ అన్న దయచేసి. సావిత్రిబాయి పూలే గారి బొమ్మ కూడా కనబడతలేదట ముంగట. ఎక్కడ వీలైన వాళ్ళు అక్కడ, ఎక్కడ కుర్చీలు దొరికిన వాళ్ళు అక్కడ కూర్చోండి, లేని వాళ్ళు నిలబడండి. ఓపిక అవసరం, ఇప్పుడే స్టార్ట్ అయింది, చాలా టైం పడుతుంది. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై బీసీ, జై భీమ్. థ్యాంక్ యూ. కాబట్టి 79 లోపల మొరార్జీ దేశాయ్ గారి ఆధ్వర్యంలో ఈ దేశంలో జనతా పార్టీ రిజర్వేషన్లు ఇస్తే, బీసీ రిజర్వేషన్ల కోసం మండల్ కమిషన్ ఇస్తే 11 సంవత్సరాల పాటు దాన్ని పక్కన పెట్టినటువంటి దుర్మార్గమైన పార్టీ కాంగ్రెస్ పార్టీ. మళ్ళీ 90 లోపల విపి సింగ్ గారు వచ్చిన తర్వాతనే ఆ కమిటీ రిపోర్ట్ బయటకు రావడము, ఈ దేశం లోపల జాతీయ స్థాయి లోపల రిజర్వేషన్లు ఇవ్వడం జరిగింది. ఇంకో ముఖ్య విషయం బీసీ సోదరులు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఏ రాజ్యాంగంలో అయితే ఎస్సీ ఎస్టీ సోదరుల కోసం రిజర్వేషన్లు ఇచ్చారో అక్కడే బీసీల అవకాశం పొందుపరిచే అవకాశం ఉన్నా కూడా బీసీల పేరు చేర్చలేదు. చేర్చకపోగా అవసరమైతే ఇచ్చుకోండి అని చెప్పి రాష్ట్రాలకు చెప్పి రాష్ట్రాల్లో ఉన్నటువంటి బీసీల మధ్య గొడవలు పెట్టే పనిచేసినటువంటి దుర్మార్గమైన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ కులగణన పేరుతో బీసీ సోదరుల నుంచి వచ్చినటువంటి పెద్ద డిమాండ్ల నేపథ్యంలో ఇవాళ వాళ్ళు తెర మీదకి వస్తున్నారు. ఈ యొక్క కుట్రల్ని కూడా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టే ఈ రాష్ట్రం లోపల కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సుప్రీంకోర్టులో కొట్లాడకుండా నిమ్మక జయరాజు వర్సెస్ ఏపీ కేసు లోపల ఇక్కడ మన బీసీ డిమాండ్ను ఓడిపోయేటట్టు చేసి వారు ఇక మేము బీసీ డిమాండ్ ఇవ్వమని చెప్పి రిజర్వేషన్లు ఇవ్వమని చెప్పి 50 దాటనీయమని చెప్పి కాంప్రమైజ్ అయిపోయి ఈ యొక్క బీసీలకు 36 ఇస్తూ ఎలక్షన్ పెట్టుకోవడం జరిగింది. తర్వాత గత్యంతరం లేని పరిస్థితుల్లో బీసీ రిజర్వేషన్ తగ్గడం కూడా మనం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి ఇవాళ బీసీ సోదరులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కదం తొక్కుతూ బీసీ చైతన్యాన్ని రగిలిస్తూ బీసీ రిజర్వేషన్ల కోసం మొక్కవని ధైర్యంతో అగ్గి పిడుగులై అగ్గి బరాటాలై ఉద్యమిస్తున్నటువంటి వారందరికీ కూడా బాసటగా మద్దతుగా తెలంగాణ జాగృతి నిలిచింది. కవితక్క గారి నాయకత్వంలో ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జాగృతి కార్యకర్తలందరూ కూడా బీసీ ఉద్యమానికి మద్దతుగా ఉద్యమిస్తూ ఉన్నారు. దానికి మద్దతుగా వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి బహుజన సోదరులందరికీ బీసీ సోదరులందరికీ పేరు పేరున సబ్బండ వర్గాలకు సమస్త కులాలకు తెలంగాణ పల్లెల్ని కదిలించి ముందుకు తీసుకొచ్చినటువంటి ఉద్యమ నాయకులకు పేరు పేరున తెలంగాణ జాగృతి సాదర స్వాగతం పలుకుతూ కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా కోరుతూ ఉన్నది. జై తెలంగాణ, జై బీసీ, జై పూలే. థ్యాంక్ యూ.